క్విక్ రీక్యాప్. మనం డాలస్లో స్టార్ట్ అయ్యి గ్లెండేల్లో కొన్ని రోజులు అంటే ఒక కపుల్ ఆఫ్ వీక్స్ స్టే చేశాక ఇప్పుడు మన నెక్స్ట్ అడ్వెంచర్ కోసం పేస్ అరిజోనా వైపు పరుగులు తీస్తున్నాం. ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ చూడబోతున్నాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మనం ప్రతిసారి ఎయిర్బిఎన్బికి మూవ్ అయ్యేటప్పుడు అవసరమైన ఐటమ్స్ని మాత్రమే కార్లో నుంచి తీసి ఎయిర్బిఎన్బిలో పెట్టుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మళ్ళీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయ్యేటప్పుడు సేమ్ ఆ ఐటమ్స్ని అలా తీసుకొచ్చి అవి ఏ ప్లేస్లో ఉండేవో అదే ప్లేస్లో మళ్ళీ పెట్టేస్తాం అనమాట. అలా పెట్టకపోతే లగేజ్ కార్లో ఫిట్ అవ్వదు. అలాగే ఫ్రీక్వెంట్గా యూజ్ చేయాలనుకున్న ఐటమ్స్ అన్నింటినీ ఫ్రంట్ సీట్స్కి సరౌండింగ్లో పెట్టుకుంటాం. సో మనం తీసుకున్న ఎయిర్బిఎన్బిని యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ ఇచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఎక్కువ మెసేజ్ చేయకూడదు. సో టు అవాయిడ్ ఎనీ అడిషనల్ ఫీజ్. చిన్ను, ఫీనిక్స్ ఎలా అనిపించింది? ఫీనిక్స్ సిటీనా యాక్చువల్లీ చాలా వైబ్రెంట్గా అనిపించింది. ఫుల్లీ అవుట్డోర్సీగా అనిపించింది. భలే వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, ఎక్కడ చూసినా సరే అవుట్డోర్ వెహికల్స్, రిక్రియేషనల్ వెహికల్స్ అన్నీ. అలాగే రోడ్వేస్ కూడా సీనిక్ రోడ్వేస్, ఎక్కడికి వెళ్ళినా కూడా డ్రైవ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఫీనిక్స్ అరిజోనాకే మంచి కల్చరల్ క్యాపిటల్ అని చెప్పొచ్చు. చుట్టూ చూస్తే బ్యూటిఫుల్ రోడ్వేస్. అసలు ఈ సీనిక్ డ్రైవ్స్ కోసమే నాకు ట్రావెల్ అంటే ఇష్టం అనమాట. ఐ థింక్ ఇక్కడ 1 ఇయర్లో 8 months వరకు సమ్మరే ఉంటుంది అనుకుంటా. పీక్ సమ్మర్ వచ్చేసి 112 ఉంటుంది. సమ్మర్ మాత్రం వాచిపోద్ది. చుట్టూ ఆఫీస్ నుంచి కూడా మధ్యలో వెళ్ళిపోయి ఏదైనా హైక్ చేసుకోవచ్చు అనమాట. అంత దగ్గరలో ఉంటాయి హైకింగ్ స్పాట్స్. ఈ సిటీ నుంచి ఏ సిటీకైనా ఎస్కేప్ అయిపోవాలంటే ఇంక్లూడింగ్ కాలిఫోర్నియా చాలా ఈజీ అనమాట. అన్ని మేజర్ సిటీస్కి మంచి కనెక్ట్ ఉంటుంది. వాట్సన్ లేక్ పార్క్లో పార్కింగ్ చేస్తున్నాం. అదిగో పార్కింగ్ కియోస్క్. డేకి $3. ఒకవేళ నైట్ క్యాంపింగ్ ఉండాలంటే $20 అంతే. ఈజీ పీజీ. మరి ఇప్పుడు ప్రెస్కోట్ నేషనల్ పార్క్లో ఉన్న వాట్సన్ లేక్ వచ్చాము. వాట్సన్ లేక్. ఓకే, అయినా మనం తర్వాత కన్ఫర్మ్ చేసుకుందాం. అది ఇదిగో మేము ఏదో ట్రైల్లో స్టార్ట్ అయ్యాం. చూద్దాం. మా అమ్మ లేదు మరి, ఇదైతే పిక్చర్స్లో వేరే లెవెల్లో ఉంది. మీకు అలాగే చూపిద్దాం. ఈ వాట్సన్ లేక్ అనేది ఫేమస్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వచ్చి దీని రాక్ ఫార్మేషన్స్ అనమాట. రౌండ్గా వైట్గా అంటే లైమ్ స్టోన్తో ఫామ్ అయ్యాయి అనమాట. సో చూడటానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అండ్ వేరే వరల్డ్లో వచ్చామేమో అనిపిస్తుంది. అంతేకాకుండా వాటర్ కూడా చూడండి, చాలా బ్లూగా చాలా అందంగా ఉంది. ఇక్కడ కొన్ని కయాక్ బోట్స్ రెంట్కి ఇస్తున్నారు. అది తీసుకుని మనం ఈవినింగ్ ఒక మంచి బోటింగ్కి వెళ్ళొచ్చు. కానీ మనం వచ్చింది మిట్ట మధ్యాహ్నం, ఎండ బాగా మండిపోతుంది. ఇక్కడ వరకు రావాలి ఇలా చూడాలి అంటే పెద్ద హైక్ చేయని అవసరం లేదు. ఇది పార్కింగ్ పక్కనే ఉంది. సో అక్కడే పార్కింగ్ ఉంది, ఇక్కడే ఉంది. హైక్ చేయాలంటే మనం కూడా ఏమనుకుంటున్నాం అంటే ఇలా హైక్ తీసుకొని అలా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. అటువైపు మేము పేజ్కి వెళ్తున్నాం. సో ఈ దారిలో ఏది మంచి ఫేమస్ ప్లేస్లు ఉన్నా దాన్ని వదిలిపెట్టకూడదు అనుకున్నాం. సో అందులో ఇది ఒకటి. సో ఎప్పుడు మా ప్లాన్ ఇలాగే ఉంటుంది. మేజర్ డెస్టినేషన్ ఉంటుంది, మధ్యలో సబ్ డెస్టినేషన్స్ ఉంటాయి చాలా. అంతేకాకుండా మేము డ్రోన్ కూడా తీసుకొచ్చాము ఈరోజు పైనుంచి ఈ లేక్ని కవర్ చేద్దామని. సో మాకు వీ వాంట్ టు సీ దోస్ విజువల్స్ అనమాట, పైనుంచి తీయాలి అనేది. సో బట్ మన కొంచెం విండీ ఉంది. అలాగే ఇక్కడ అన్ని రాక్స్ ఉన్నాయి కదా, డ్రోన్ ల్యాండింగ్ పాయింట్ లేదు. డ్రోన్ ప్లేస్ చేయడానికి, డ్రోన్ని ల్యాండ్ చేయగలమో లేదనే డౌట్ కూడా ఉంది. బట్ విల్ సీ. చూడండి బాగి అంత నేరో ప్లేస్లో నుంచి ఎలా ఇరుక్కుంటూ దూరిపోయిందో. బోడనే వెళ్దే. బాగుందా? ఇది వాట్సన్ లేక్. సూపర్ ఉంది కదా. ఈ రాక్ ఫార్మేషన్స్ మధ్యలో వాటర్, ఐలాండ్స్ లాగా మళ్ళీ మధ్యలో రాక్స్.
ఇక్కడ వీళ్ళు కాయకింగ్ ఇదంతా అంత సూపర్ ఉందంటే ఇది ఫీనిక్స్కి జస్ట్ 1.5 అవర్లో ఉంది. ఇది $3 టికెట్ అంతే ఎంట్రీ ఫీ. ఇందులో ఏ పాయింట్కి రీచ్ అయ్యి మనం చూసినా చాలా బాగుంటుంది. ఇలాంటి టైంలో నాకేమనిపిస్తుంది అంటే ఆ లేక్లో ఈ పైనుంచి దూకేసి మంచిగా స్విమ్మింగ్ చేసుకోవాలనిపిస్తుంది. సరే చూసాం, లేక్ అంతా బాగుంది, సాయంత్రం వచ్చుంటే ఇంకా బాగుండదు అనిపించింది. కానీ మనకు టైం లేదు, ముందుకెళ్ళిపోవాలి అంతే. సమయం లేదు మిత్రమా. ఉంటాయి అవునా? నాకు ఒక చిన్న పిల్లి ఎలుగు కనిపించినా తీస్తూనే ఉంటా. అలాంటిది బాతు మంచిగా కనిపించింది, బాగా స్విమ్మింగ్ చేస్తుంది, అందుకని బాతుకు తీస్తున్నా. ఈలోపు బాగీ కూడా ఎంటర్ అయింది. ఫుడ్ అనుకుంటుంది, బాతుతో కంపీట్ అవుతుంది. బాగీ బాతు ఒకటేనా? వాట్ ఆర్ రైమింగ్. ఫుడ్ పెట్టమని తెలిసి వెళ్ళిపోతుంది. నోట్ ది. ఒక ట్రైల్ స్టార్ట్ చేసాం. What a beautiful day, full day, all day. ఓకే, లోతు ఎంత ఉందో అంతేనా? దట్స్ నైస్. ఈ ప్లేస్ అంత అద్భుతంగా ఉంది తెలుసా. ఆ బాతులతో ఆడుకోరా. మళ్ళీ తాగమేస్తుందా? ఎస్. మజ్జిగ కావాలా? పోనీ ఇంకేమున్నాయి? నిమ్మకాయ నీళ్ళు కావాలా? ఇంకేముంది? కోల్డ్ కాఫీ కావాలా? గ్యాటెడ్ కావాలా? ఇంకా వాటర్ ఉంది దాదావా? అది కావాలి. ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి మీటియర్ క్రేటర్ అనమాట. మీటియర్ క్రేటర్కి వెళ్ళే దారంతా కూడా చాలా ప్లెయిన్ ల్యాండ్స్, డెజర్టెడ్గా అనిపిస్తుంది. మీటియర్ క్రేటర్కి వచ్చాం. కింద టికెట్ ఇద్దరికి $54 అండ్ తీసుకున్నాం. ఎలివేటర్ తీసుకొని సెకండ్ ఫ్లోర్కి వస్తే దిస్ వే మనం నావిగేట్ అవుతాం అన్నమాట. ఇక్కడ డ్రోన్స్ వగైరా ఎక్కడుతుంది. ఇది మిలిటరీ ఏరియా, రిస్ట్రిక్టెడ్. ఒక మూవీ లేదంటే కొలిజన్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి మల్టిపుల్ ఉన్నాయి. కాకపోతే మనం లేట్గా వచ్చాం. ఫస్ట్ అయితే మనం క్రేటర్ ఫినిష్ చేద్దాం. వీ హ్యావ్ ఓన్లీ లేదు, వాళ్ళు క్లోజ్ చేస్తారు కదా, అందుకే దానికి ఎంట్రన్స్ ఇలా ఇచ్చారు. ఇది క్రేటర్ ఎంత పెద్దది ఉందో చూసారా. అంటే కొలిజన్స్ అయ్యేటప్పుడు ఆస్ట్రాయిడ్స్ వచ్చి ఇలా పడితే, మీటియర్స్ వచ్చి ఇలా పడితే ఇలా ఒక పెద్ద హోల్లో అవుతుందన్నమాట. అయితే ఎంత పెద్దదంటే ఈ మీటియర్ క్రేటర్ I-40 రూట్లో ఉంటుంది. ఓన్లీ 35 minutes ఫ్రమ్ ఫ్లాగ్స్టాఫ్ అరిజోనా, విచ్ ఇస్ ఎ మేజర్ పాయింట్.
ఇంతకీ ఏంటి మీటియర్ క్రేటర్ యొక్క గొప్పదనం? ఒక 50,000 ఏళ్ల క్రితం ఒక జయంట్ ఫైర్ బాల్ వచ్చి నార్త్ అమెరికన్ స్కై మీద నుంచి ఎర్త్ మీదకి ఠామ్మని పడిందంట. అదే అరిజోనాలో జరిగింది. దీని ఫోర్స్ అటామిక్ బాంబు కంటే 150 రెట్లు ఎక్కువంట. ఆ బీభత్సమైన ఎక్స్ప్లోజన్ తర్వాత ఒక 175 మిలియన్ టన్స్ ఆఫ్ రాక్ ఎక్కడికక్కడ చల్లా చెదరైపోయిన తర్వాత ఒక 570 ఫీట్ డీప్లో పెద్ద క్రేటర్ లాగా ఫామ్ అయిందంట. ఇక్కడ ఈ మీటియర్ స్ట్రైక్ తర్వాత జరిగిన ఈవెంట్స్ అన్నీ కూడా హిస్టరీ బోర్డ్స్ ఎక్కడికక్కడ రాసి పెట్టుంచారు. సో మనం ఇక్కడ టెలిస్కోప్ ద్వారా చూస్తున్నాము. దిస్ ప్లేస్ హ్యాస్ లాట్ ఆఫ్ సెక్యూరిటీ. మనం కింద హైక్ చేయడానికి వీల్లేదు, చుట్టూ మనకి కంచెలు వేసి ఉన్నాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలా, ఇదేమి గవర్నమెంట్ ఓన్డ్ ప్లేస్ కాదు, ఇది యాక్చువల్లీ ఒక ప్రైవేట్లీ ఓన్డ్ ప్లేస్. బ్యారింగర్ ఫ్యామిలీ అనే ఫ్యామిలీ ఈ క్రేటర్ని ఎన్నో ఏళ్ళుగా, ఎన్నో జనరేషన్స్గా దీన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. సో ఇక్కడ ప్రతి పాయింట్ అందులో మనకి దూరంగా ఉన్నాయి కాబట్టి కనిపించినవి హైలైట్ చేసి చూపించడం కోసం ఇక్కడ ఫిక్స్డ్ ఉన్నాయి. ఫిక్స్డ్గా ఒక టెలిస్కోప్లో పెట్టారు. బైనాక్యులర్స్. ఓకే, అలా కనుద్దాం, అలా పెట్టారన్నమాట. అన్నింటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కనిపిస్తాయి. బేసికల్లీ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది క్రేటర్లో, అందుకని ఇది మిలిటరీ కంట్రోల్లో ఉంటుంది. అండ్ డ్రోన్స్ కూడా అలౌడ్ కాదు. ఒకవేళ గనక డ్రోన్ కనుక ఎగరేస్తామే అనుకో, ఆ క్రేటర్లోకి పడిపోతుంది, ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల. ఇది ఒక పాయింట్ అనమాట. ఇక్కడ ఒక పాయింట్ పెట్టారు, ఇలాగ కింద కూర్చొని చూసుకోవడానికి మంచిగా పెట్టారు. అవన్నీ ఓపెన్ పాయింట్స్ విత్ యూనో బైనాక్యులర్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఇదిగో, సో ద డీటెయిల్స్ అబౌట్ దిస్. సో క్రేటర్ చూసేసి వెళ్ళిపోతున్నాం. ఇంకా అక్కడ మూవీ ఏదో ఉంది, కొలిజన్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది, అవి చూడాలి. మూన్ మౌంటైన్ టెలిస్కోప్స్ చూడడానికి వెళ్తుంది. బయట నుంచి ఉండదు, ఈ బిల్డింగ్ లోపల నుంచే ఉంటుంది. టికెట్ తీసుకుని ఇటువైపు రావాలి. అయిపోయింది ఇంకా. ఇక్కడ 3000+ ఎలివేషన్లో ఇంకో మైక్రోస్కోప్ పెట్టారు. ఈ పై వరకు వచ్చి ఇక్కడి నుంచి మైక్రోస్కోప్లో చూసాం. చుట్టుపక్కలంతా క్లీన్గా కనిపిస్తుంది. అంతా డెజర్ట్ ఏం లేదనుకోండి, కానీ ఇక్కడి నుంచి ఎగురుకుంటూ కిందకి వెళ్ళిపోతామేమో అన్నంత గాలి మాత్రం ఉంది. లైక్ ఎవ్రీ ప్లేస్ ఇక్కడ కూడా ఒక సూవెనీర్ స్టోర్ ఉంది. మిటియోరైట్స్లో వచ్చిన క్రిస్టల్స్ అన్నీ ఇక్కడ స్టోర్లో అమ్ముతున్నారు. మనమేం తీసుకోవాలని పిక్ చేసుకొని చూస్తున్నాం. మనం మే నెలలో ఉన్నాం, మంచు ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఆ కొండలపైన ఇంకా మంచు ఉంది. మన నెక్స్ట్ వీడియోలో మీరు ఈ అరిజోనా మొత్తంలోనే ఇంట్రెస్టింగ్ క్యానియన్స్ చూడబోతున్నారు. స్టే ట్యూన్డ్. We just entered Page. This is where we're gonna live for next 5 days.